జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో వందే మాతరం విషయంలో వివాదం నెలకొంది సార్. బీజేపీ సభ్యులు, అలాగే ఎంఐఎం సభ్యులు కూడా పరస్పరం వాగ్వివాదం చేసుకున్నారు. వందే మాతరం గీతం ఆలపిస్తోన్న సమయంలో ఎంఐఎం సభ్యులు లేచి నిలబడలేదు అనేది భారతీయ జనతా పార్టీ సభ్యుల ఆరోపణ. ఎంఐఎం సభ్యులైతే తమను అవమానించారు బీజేపీ సభ్యులు, కాబట్టి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి సార్. మొత్తం మీద ఈ కౌన్సిల్లో అయితే రణరంగంగా మారింది. వందే మాత్రం పైన కాంట్రవర్సీ ఇప్పటిది కాదు, ఇది ఈవెన్ స్వాతంత్రం కాలం నుంచే ఈ కాంట్రవర్సీ ఉంది. వందే మాత్రం హిస్టరీకి ఉన్నటువంటి సమస్యది. వందే మాత్రం అనేది ఆనంద్ మఠ్ అనే బంకించంద్ర చట్టోపాధ్యాయ రాసిన గ్రంథంలో ఉన్నటువంటి పాట. సో ఈ పాట పాడుతున్నప్పుడు నిజమే వందే మాత్రం మనం పాడుతాం అనుకోండి, మనలో దేశభక్తి పరవళ్ళు తొక్కుతుంది, మనకు అది ఒక గొప్ప స్ఫూర్తినిస్తుంది. ఈవెన్ రెవల్యూషనరీ స్వాతంత్ర సమరయోధంలో విప్లవకారులు కూడా వందే మాత్రం నినాదం ఇచ్చారు. అందువల్ల వందే మాత్రం ఒక గొప్ప స్ఫూర్తినిచ్చేటువంటి గీతం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం, అందువల్ల వందే మాత్రానికి ఉన్నటువంటి ఆ నేషనలిస్ట్ స్పిరిటు దేశ చరిత్రలో స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తి నింపటానికి ఈ పాటను వాడారు. కానీ ఈ పాట ఆరిజిన్ పైన, దీని కాంటెక్స్ట్ పైన మొదటి నుంచి వివాదం ఉంది. ఇప్పుడే కాదు, 1937లో కూడా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ ఈ పాటను ముక్కలు చెక్కలు చేసి 2 స్టాంజాస్నే తీసుకుంది అని కూడా ఆరోపించారు. నిజమే, అది 2 స్టాంజా తీసుకున్నది నిజమే, కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే కాదు. అప్పుడు కమిటీ వేశారు, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆచార్య నరేంద్ర దేవ్. సో వీరి ప్యాట్రియాటిజాన్ని, వీరి నేషనలిస్ట్ స్పిరిట్ను అయితే ఎవరు అనుమానించలేరు కదా. నెహ్రూను అనుమానించవచ్చు బీజేపీ, కానీ సుభాష్ చంద్రబోస్ దేశభక్తిని అయితే క్వశ్చన్ చేయరు కదా, ఆచార్య నరేంద్ర దేవ్ దేశభక్తిని అయితే క్వశ్చన్ చేయరు కదా. సో వీరు ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ను ఒక తీర్మానం రూపంలో గాంధీజీ కాంగ్రెస్ పార్టీ 1937లో ప్రవేశపెట్టి, దీనిపైన వివాదానికి ఒక ఫుల్ స్టాప్ చెప్పడానికి మొత్తం వందే మాత్రం పాట కాకుండా అందులో 2 వివాదము లేని స్టాంజాస్కే పరిమితం చేశారు. అది కాంటెక్స్ట్. ఎందుకంటే మిగతా ఒమిట్ చేసిన స్టాంజాస్లో దుర్గామాతను కొలుస్తూ, దుర్గామాతను ఆరాధిస్తూ కూడా మెన్షన్స్ ఉన్నాయని. సో ఒక ముస్లిం ఎలా పాడతాడు, అతను దుర్గామాతనే నమ్మనప్పుడు ఇది ఒక మతానికి సంబంధించినటువంటి జాతీయవాదం అవుతుంది. కానీ ఒక సెక్యులర్ నేషనలిస్ట్ స్పిరిట్కు వాడడం కొరకు దీన్ని 2 స్టాంజాస్కే పరిమితం చేశారు. అందుకే మనకు తెలిసిన మనకన్నా అందరికీ రోజు పాడుకున్న వందే మాత్రంలో ఎక్కడ వివాదం ఉండదు. చూడండి, మీరు వందే మాత్రంలో ఎక్కడ వివాదం లేదు. శుభ్రజ్యోత్స్న పులకితయామిని, ఇట్లా మనకు సుజలాం సుఫలాం అంటే మనకి ఏమున్నది, ఇలా కాంట్రవర్సీ అనిపిస్తుంది. నిజంగా కూడా 2 స్టాంజాల కాంట్రవర్సీ ఏమీ లేదు. సో కానీ ఎక్కడ వివాదము అంటే దానికి ఉన్న ఫుల్ టెక్స్ట్. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తోందంటే మళ్ళీ ఆ ఫుల్ టెక్స్ట్ ఇన్వోక్ చేయాలి, అంటే దేశంలో అందరూ ఆ ఫుల్ టెక్స్ట్ పాడాలి అని. తర్వాత ఈ ఆనంద్ మఠ్ నావల్ కూడా ఏంటి, దీనికి ఉన్న వివాదాస్పదం చరిత్ర ఏంటంటే, ఇది మీకు ముస్లిం వ్యతిరేక భావజాలంతో నిండిన నవల. దేశంలో ముస్లింలు ఉండకూడదు, బ్రిటిష్ రాజు ఉన్నా మంచిదే కానీ అనే భావనతో నిండిన నవల. అందువల్ల ఇది యాంటీ ముస్లిం థాట్ను ప్రవోక్ చేస్తుంది. ఆ నవలలో ఉన్నటువంటి పాటను కనుక మాకు అభ్యంతరం అనేది ముస్లిం సంఘాల వాదన. అంటే హిస్టరీ అండ్ ఇట్స్ కాంటెక్స్ట్ వల్ల వచ్చిన సమస్య. ఇప్పుడున్న వందే మాత్రం పాటలో సమస్య ఏమీ లేదు. ఆ మాటకైతే ఠాగూరే దీన్ని కంపోజ్ చేశారు కదా. సో అందువల్ల దీంట్లో ఉన్న ఒక గొప్ప జాతీయ స్ఫూర్తి ఒక అంశం అయితే, దీనికి ఉన్న వివాదాస్పద చరిత్ర నేపథ్యం మరో అంశం. సో సహజంగా మనము దీనికి ఉన్నటువంటి ఆ గొప్ప జాతీయ స్ఫూర్తిని మనము తీసుకుంటాం. కానీ ముస్లింలు ఇప్పుడు మారిన పొలిటికల్ కాంటెక్స్ట్లో, అంటే రోజు ముస్లింలు దేశభక్తులు కారు, ఈ దేశంలో దేశభక్తి అంటే హిందూ మతాన్ని అంగీకరిస్తేనే దేశభక్తి అని సహజంగానే ఆ కాంటెక్స్ట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళలో కొత్త సమస్యలు భావిస్తాయి. అందువల్ల ఈ ఆనంద్ మఠ్ను ఒక ముస్లిం వ్యతిరేక నవల నుంచి, అంటే యాంటీ ముస్లిం భావజాలాన్ని ప్రబోధించిన నవల నుంచి తీసుకున్న గీతము అనక ఇది మాకు వ్యతిరేకంగా దీన్ని ఆయుధంగా వాడుతున్నారు అనేది ముస్లిం సంస్థలు సంఘాల్లో వ్యతిరేకత.
దీనికి ఒక రీకన్సిలియేషన్ ఏంటంటే 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒక ఇంతకుముందు చెప్పిన ఒక డైమెన్షన్ ఏమో దేశంలో ఒక గొప్ప జాతీయ భావాలను ప్రేరేపించి గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి పాట. మన చిన్నప్పటి నుంచి వందే మాత్రం పాడితే ఉదయం పులకరించిపోతుంది కదా ఎవరికైనా, మనందరం పాడిన వాళ్ళమే. అది అది ఒక ఒక దీంట్లో ఉన్న ఒక డైమెన్షన్. మరో డైమెన్షన్ ఏంటి, ఇది ఒక మతానికి సంబంధించిన భావాలని ప్రబోధ చేసి దుర్గామాతను ఆహ్వానిస్తూ దుర్గామాతను ప్రార్థిస్తూ ఉన్న పార్ట్. అందుకే మీకు 1937లో నేను ఇంతకుముందు చెప్పినట్టు నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఆచార్య నరేంద్ర, మౌలానా అబుల్ కలాం ఆజాదులతో కూడిన కమిటీ సిఫారసుల మేరకు గాంధీజీ ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం ఆ మొత్తం పాట పాడకుండా 2 స్టాంజాలు తీసుకున్నాం. ఇప్పుడు బీజేపీ దాన్ని మొత్తం పాట పాడాలి అని తీసుకురావడం, ఈ నావెల్కు ఉన్నటువంటి హిస్టారికల్ కాంటెక్స్ట్, అది ఆ నావెల్ ఉన్న భావజాలం, ఆ నావెల్ ఎవరు చదువు పాట పాడతాం మనం, దానిలో వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల దీనికి నిజంగా ఒక సామరస్యపూరితమైన పరిష్కారం దొరకాలి. ఆ పాటను కేవలం జాతీయవాద స్ఫూర్తికి మాత్రమే ఉపయోగించాలి తప్ప మత విద్వేషాలను రెచ్చగట్టి దేశంలో కొన్ని లక్షల మంది ప్రజలు దేశభక్తులే కారు అనేటువంటి ఒక భావనను ప్రవేశపెట్టడానికి వాడడం మంచిది కాదు. అది వందే మాత్రానికి కూడా న్యాయం చేసే వాళ్ళకి కాదు. షేర్డ్ హిస్టరీ ఉంది. వందే మాత్రం స్ఫూర్తినిచ్చింది, ఈవెన్ విప్లవకారులకు కూడా స్ఫూర్తినిచ్చింది, మామూలు విషయం కాదు. సో మీకు అల్లూరి సీతారామరాజు సినిమాలో కూడా మనకు వందే మాత్రం నినాదాలు ఇస్తారు. సో ఆ స్ఫూర్తిని కాపాడాలి, ఈ వివాదాన్ని రగిలించకుండా చూడాలి. సో వీ హ్యావ్ టు టేక్ ద ఇన్స్పైరింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే దేన్ని ఎలా ఉపయోగిస్తామన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఒకే దాన్ని మనము సింబల్గా దేన్ని వాడతాం అనేది ఒక అంశం. హిస్టారికల్గా కాంటెక్స్ట్ మారినప్పుడు సింబాలిజం మారిపోతుంది. ఇప్పుడు మీకు బాబ్రీ మసీద్, రామ్ జన్మభూమి ఇష్యూ ఉంది. ఒకప్పుడు దాన్ని దేశంలో మత సామరస్యానికి సింబల్గా చూపెట్టేవాళ్ళు. సో ఎంత గొప్ప మత సామరస్యము అని. తర్వాత అది ఒక పెద్ద వివాదాస్పద ఇష్యూ అయింది. ఇప్పుడు దాదాపు సెటిల్ అయిపోయి ఇప్పుడు రామ మందిర నిర్మాణం కూడా పూర్తయింది. అందువల్ల కాంటెక్స్ట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు అయ్యప్ప స్వామిని దర్శించే ముందు వావర్ స్వామిని దర్శిస్తాం. ఇప్పుడు ఒక మతపరమైన భావోద్వేగాలు లేనప్పుడు దాన్ని మనం చాలా గొప్పగా చెప్తాం. హిందూ భక్తులు పాటలు పాడతారు వావరు స్వామికి అని. కానీ రేపు అది మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టారనుకోండి, డివిజన్ వేస్తుంది. సో అందువల్ల మీకు ఏ సింబాలిజం అయినా దానికి ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టినప్పుడు మారిపోతుంది. అందువల్ల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఒక మతం పైన దాడికి ఒక జాతీయవాద సింబల్స్ ఎప్పుడు వాడకూడదు. జెండా అయినా, వందే మాతర గీతమైనా ఇది జాతీయవాద సింబల్స్. భారతీయులు అందరూ గర్వంగా చూడాల్సిన సింబల్స్. వాటిని విభజనకు, విచ్ఛిన్నానికి కనుక వాడడం మొదలు పెడితే ఇలాంటి కాంట్రవర్సీలు సృష్టిస్తాయి. అయినా జిహెచ్ఎంసీలో చర్చించాల్సింది, వివాదం రావాల్సింది వందే మాత్రం కాదు. జిహెచ్ఎంసీలో వివాదం రావాల్సింది డ్రైనేజ్ సదుపాయాలు లేదు, వరదలు వస్తే మొత్తం వర్షం పడితే వరదలు అయిపోతున్నాయి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇది కదా చర్చించాల్సింది. పేదలకు, దిగువ మధ్య తరగతికి ఇల్లే కరువైపోయింది, నడవటానికి ఫుట్పాత్లు లేవు, హైదరాబాద్ నగరంలో మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగాలి. వీటిని చర్చించకుండా జిహెచ్ఎంసీలో కూర్చొని వివాదాస్పదమైన అంశాలు ఎందుకు తీసుకొస్తారు? కారణం బీజేపీకి లాభం, ఎంఐకి లాభం. 2 పార్టీలకు ఈ భావోద్వేగాలు రగలడం లాభం. అందుకే ఆ ఘర్షణ. మీకు ఎందుకు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మళ్ళీ ఎప్పుడూ లేని రోహింగ్యాలు వస్తారు, హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ వస్తారు. మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అని కొట్టండి. దేశంలో 2 పార్టీల నాయకులు మాత్రమే దీన్ని రైజ్ చేశారు. ఒకరు బీజేపీ నాయకుడు, ఇప్పుడు కన్నా బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఎంపీ, యంగ్ ఎంపీ బీజేపీ నాయకుడు రెచ్చగొట్టాడు. యోగి ఆదిత్యనాథ్ మాట్లాడాడు, అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. వీళ్ళిద్దరూ మాట్లాడారు. ఎందుకంటే ఇద్దరు 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. ఇద్దరికి ఉపయోగం. యోగి ఆదిత్యనాథ్కు ఉపయోగం, అసదుద్దీన్ ఓవైసీకి ఉపయోగం, బీజేపీకి ఉపయోగం, ఎంఐకి ఉపయోగం. అంటే ఓల్డ్ సిటీలో స్కూళ్ళు లేవు, హాస్పిటల్ లేవు అన్నది ఓవైసీకి అనవసరం. వందే మాత్రం వివాదం చేసి హిందువులు మనపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు, హిందూ ఫియర్ను రెచ్చగొట్టి ఓల్డ్ సిటీలో ముస్లిం ఓట్లు కావాలి, ముస్లిం హేట్రెడ్ను రెచ్చగొట్టి బీజేపీకి హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో హిందువుల ఓట్లు కావాలి. అందువల్ల ఇద్దరు పర్పస్ సర్వ్ అవుతుంది కనుక ఆ ఇష్యూ పైన కొట్లాడుకుంటారు.